అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ శుభ శుక్రవారం అండి. ఇది ఫ్రైడే రోజు చేసిన లాగ్ అనమాట. లాంగ్గా వీడియో తీద్దామని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను. ఇదిగోండి తులసికోట దగ్గర చక్కగా పూజ చేసుకున్నాను ముగ్గులు వేసి. ఇంకా ఈరోజు అయితే వాటర్ వేసి చిన్న కలుషంలాగా అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అయితే అమ్మవారికి పులిహోర చేసి పెట్టాను. ఇంకా అది అయిపోయిన తర్వాత బయట నుంచి నిమ్మకాయ పచ్చడి అయితే తీసుకొచ్చారు టిఫిన్లోకి. ఇదిగోండి ఇంకా పిండి ఉంది. ఇంకా నేనైతే ప్రసాదంగా పులిహోరనే తీసుకుంటాను. ఇంకా ఈ టిఫిన్ అనేది తీసుకోను. బయట నుంచి ఇడ్లీ కూడా తీసుకొచ్చారు. ఎవరికి ఇష్టం వచ్చిన టిఫిన్ వాళ్ళు అయితే తెచ్చుకున్నారు. ఈరోజు అయితే అనుకోకుండా పాలు పొంగిపోయిందండి. ఇలాగ అనుకోకుండా ఎప్పుడైనా పొంగితే పర్వాలేదు. ఫ్రైడే రోజున ఇలా పాలు పొంగింది. ఇంకా ఏదైనా పాజిటివ్గా తీసుకుంటేనే మంచిది కదా, అందుకని నేను పాజిటివ్గానే తీసుకున్నాను. ఈరోజు పొయ్యి నేను చక్కగా బొట్లు అనేది పెట్టుకున్నాను, కానీ ఇలాగా అయిందే అనిపించింది. దీన్ని అయితే మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం తీసి. ఇంకా బయట నుంచి ఆడించిన కారం అయితే తీసుకొచ్చారు. ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను లంచ్లోకి. ఫ్రైడే అంటే ఇంకా పప్పే కదా, అది కాక కార్తీక మాసం, ఈ మాసం అంతా వెజ్జే తింటాను. ఉల్లి వెల్లుల్లి కూడా తిన్న కనుక ఇంకా గోంగూర పప్పే చేస్తున్నాను. స్టవ్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా అలా వదిలేయకూడదు కదా, అలా వదిలేస్తే మొత్తం అలా అట్టకట్టేస్తుంది. అందుకనేసి తడిగుడ్డతో శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఎక్కడిదక్కడ సర్దుకుంటానమాట. కొంతమంది అయ్యో పాలు పొంగిపోయిందే అని ఫీల్ అవుతారు. నేనైతే పాలు పొంగితే మంచిది కదా, గృహప్రవేశం రోజున చక్కగా మంచి శుభకార్యం అప్పుడు ఇలాగ పాలు పొంగుతూ ఉంటాయి. అలాగే పాలు పొంగినట్టే అన్నీ ఇంట్లో అన్నీ కూడా ధనధాన్యం అనేది పొంగాలని కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే మంచినీళ్ళు వస్తున్నాయండి. బయట ఉంటుంది ట్యాపు. మంచినీళ్ళు అయితే బిందె దింపుకుంటున్నాను నేను సపరేట్గా. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.